అందువల్ల ఈ మూడో ప్రపంచ యుద్ధం అనే యొక్క కహాని చెప్తూ నోబెల్ ప్రైజ్కి ఇవ్వాలని అడగటానికి ఒక మార్కెటింగ్ లాగా ఉంటుంది. సార్, గాజా శాంతి ఒప్పందం సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసిఫ్ మునీర్ మీద ట్రంప్ ప్రశంసలు కురిపించినట్టే అర్థం చేసుకోవాలి సార్. ఆయన అంటూ ఉన్న ట్రంప్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అసిఫ్ మునీర్ అని చెప్పేసి ఒకసారి ఆ బయట కూడా ప్లే చేయండి. Sharif of Pakistan, and also I have to say my favorite field marshal from Pakistan, who's not here, but the Prime Minister is here, and you're going to give his regards. Where are you? There you go. Thank you very much. Do you want to say what you said to me the other day? Come, would you like to say what you said the other day? I think it was so nice. Please. Thank you very much, my dear President Trump. Prime Minister Sharif of Pakistan, and also I have to say my favorite field marshal from Pakistan, who's not here. ఎస్ సార్, ఆయన రాలేదు కానీ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటూ ఉన్నారు సార్ అసిఫ్ మునీర్ని ఉద్దేశించి. ఎందుకు అసిఫ్ మునీర్ ట్రంప్కి ఫేవరెట్? అంటే ఫేవరెట్ అసిఫ్ మునీర్ అని ఆయన మొదటిసారి ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఈవెన్ మీకు వైట్ హౌస్లో కూడా ఆయనకు విందు ఇచ్చాడు. ఒక దేశాధినేతకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వైట్ హౌస్లో ఇచ్చాడు. ఇట్స్ మై హానర్ టు మీట్ హిమ్ అన్నాడు. ఇది నా గౌరవాన్ని ఇస్తుంది అని అన్నాడు. అంతకన్నా ఇంకేం కావాలి? సో ఒక దేశాధినేతకి ఇచ్చే హోదా ఇచ్చి గౌరవాన్ని ఇస్తాను అన్నాడు. ఎందుకు? ట్రంప్ కూడా తెలుసు షబాజ్ షరీఫ్ అనేది ఉత్సవ విగ్రహమే, ఆర్నమెంటల్. మనం బట్టల దుకాణాలకు వెళ్తే బయట బొమ్మలు పెట్టి బొమ్మలకు చీరలు, షర్ట్లు, డ్రెస్సులు వేసి పెడతారు. అది నిజంగా మనుషులు వేసుకున్నది కాదు, బొమ్మలు వేసుకున్నారు. అలా షబాజ్ షరీఫ్ ఒక బొమ్మ. ఆయన నిజంగా అధికారం ఏమీ లేదు, నడిపించేదంతా ఆర్మీ. ఇది ట్రంప్కు తెలుసు, ప్రపంచానికి తెలుసు. అందుకే ఆయన అసీం మునీర్ గురించి ప్రస్తావిస్తాడు. తర్వాత ఆయన వ్యక్తిగతంగా ట్రంప్కు బెనిఫిట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు బెనిఫిట్? సో పాకిస్తాన్ తీసుకెళ్ళి అమెరికా దగ్గర తాకట్టు పెడుతున్నాడు. సో అంతకన్నా ఎవరు పెడతారు? ఒక మంచి క్లయింట్ కదా. ఎందుకంటే ఉదాహరణకు మీకు పాకిస్తాన్ ఖనిజ సంపద మొత్తాన్ని అమెరికాకి అప్పచెప్పారు. మీరు రేర్ ఎర్త్ మెటల్స్ మీరు ఉత్పత్తి చేసుకోండి అని యుఎస్ మెటల్స్ కంపెనీతో $500 మిలియన్ ఇన్వెస్ట్మెంట్కి ఆల్రెడీ పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది రేర్ ఎర్త్ మెటల్స్ డెవలప్ చేయడానికి. ఇప్పుడు అమెరికా ఈ రేర్ ఎర్త్ కొరకు చైనా పైన ఆధారపడుతుంది. సో అందువల్ల అమెరికాకు అర్జెంటుగా కావాలి రేర్ ఎర్త్ మెటల్స్. అలాగే పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ను డెవలప్ చేసుకోవడానికి అమెరికా కంపెనీలతో పాకిస్తాన్ ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా పాకిస్తాన్ అమెరికాకు చెందిన ఒక కంపెనీతో క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. ఆ కంపెనీలో 60% వాటా ట్రంప్ ఫ్యామిలీదే. అంటే ట్రంప్కు పర్సనల్గా కూడా బెనిఫిట్ అయ్యే రీతిలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నాయకత్వంలో పాకిస్తాన్ చర్యలు తీసుకుంది. క్రిప్టో డీల్ కుదుర్చుకుంది, మినరల్ డీల్ కుదుర్చుకుంది, పెట్రోల్ డీల్ కుదుర్చుకుంది. తాజాగా అసీం మునీర్ ప్రతిపాదన ఏంటంటే మీకు బెలూచిస్తాన్లోని పాస్నీలో ఒక $1.2 బిలియన్ ఒక సివిలియన్ పోర్ట్ నిర్మించమని ఇచ్చారు. సో ఇది చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు 100 కిలోమీటర్ల దూరంలో, ఇండియా ఇరాన్లో నిర్మిస్తున్న చబహార్ పోర్టుకు కూడా సమీపంలో. సో ఆ రకంగా కూడా పాకిస్తాన్ అమెరికాకు ఉపయోగపడుతోంది. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇంత దగ్గరగా తీసుకెళ్ళి ట్రంప్కు అప్పచెప్పాడు పాకిస్తాన్ను. సో ఇలా అన్ని రకాలుగా ఇప్పుడు బెలూచిస్తాన్లో ఈ ఖనిజ సంపద ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది. అలాగే మీకు అక్కడ మీకు మినరల్స్ రేరల్స్ కూడా ఉన్నాయని చెప్పి. సో అందువల్ల దీనికి తోడు అమెరికా నుంచి ఆయుధాలు కొనటానికి కూడా పాకిస్తాన్ ముందుకొచ్చింది, పెద్ద ఎత్తున ఆయుధాలు కొనటానికి. సో అందువల్ల అమెరికాకు బిజినెస్, ట్రంప్ ఇదే బిజినెస్ మ్యాన్. తో తనకు ఎవరు బాగా బిజినెస్ డీల్స్కి సహకరిస్తే వాళ్ళు ఎవరన్న దాంతో సంబంధం లేకుండా వాళ్ళు పొగుడతాడు. ఆర్మీ చీఫ్ ఎందుకు రాలేదంటే అక్కడ టెరీకి లబాయక్ పాకిస్తాన్ అండ్ టిఎల్పి అనే సంస్థ లాహోర్ టు ఇస్లామాబాద్ లాంగ్ మార్చ్ చేపట్టి పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్మీకి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ తీశారు. సో ఆర్మీ డిఫేమ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒప్పందంలో కనుక భాగస్వామి అయితే ఇజ్రాయిల్తో కలిసింది ఆర్మీ అన్న చెడ్డ పేరు పాకిస్తాన్ సమాజంలో ఆర్మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది.
అందుకే ఆర్మీ చీఫ్ పోకుండా షెహబాజ్ షరీఫ్ పంపించాడు. ఒకవేళ ఏమన్నా జరిగితే ఆర్మీ ఏం చేస్తుంది, షెహబాజ్ షరీఫ్ తీసిపడేస్తుంది. ఇప్పుడు దుర్మార్గుడు ఇజ్రాయెల్తో కలిశాడు, అందుకే పీకేస్తున్నామని కలిపేది ఇంకొని పెడతారు అక్కడ. అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ పెట్టింది వాళ్ళే, ఇమ్రాన్ ఖాన్ తీసింది ఆర్మీయే, పెట్టింది కూడా ఆర్మీయే. ఇప్పుడు అంతకుముందు నవాజ్ షరీఫ్ తీసింది ఆర్మీయే, ఇప్పుడు నవాజ్ షరీఫ్ తమ్ముడైన షెహబాజ్ షరీఫ్ పెట్టింది కూడా ఆర్మీయే. అందువల్ల ఆ షెహబాజ్ షరీఫ్ పంపిస్తారు. రేపు ఎప్పుడైనా పాకిస్తాన్ సమాజంలో వ్యతిరేకత పెరిగిందనుకోండి, ప్రజలు తిరగబడ్డారనుకోండి, వెంటనే షెహబాజ్ షరీఫ్ ట్రైటర్, ద్రోహి, వెళ్ళి ఇజ్రాయెల్కి అప్పచెప్పాడని చెప్పి పీకేసి కొని పెడతారు. అందుకొరకు ఆర్మీ చీఫ్ ఈ ఒప్పందానికి దూరంగా ఉన్నాడు, అది ఎత్తగడగా దూరంగా ఉన్నాడు. సో అందువల్ల ట్రంప్ ఒక దేశాధినేతల సమావేశం, అది ఒక గాదా ఒప్పందం. అసలు పాకిస్తాన్ ఈజ్ నాట్ ఏ మేజర్ ప్లేయర్ అక్కడ. దాన్ని ఆర్గనైజ్ చేసింది ఈజిప్ట్, ఖతార్ అండ్ తుర్కీయే. అసలు సంబంధం లేదు పాకిస్తాన్. అందువల్ల పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సింది, ఆర్మీ చీఫ్ని ఇంట్రొడ్యూస్ చేస్తే ఎట్లుంటుంది? సో ఆర్మీ చీఫ్కి ఎక్కువ ప్రియారిటీ అయింది. ఇప్పుడు మన ప్రధానమంత్రితో ఆర్మీ చీఫ్ పోడు కూడా పోడు. ఒకవేళ పోయినా నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడతారు తప్ప పక్కనున్న ఆర్మీ చీఫ్ గురించి ఒక దేశ ప్రెసిడెంట్ మాట్లాడతారు, అది కూడా అమెరికా ప్రెసిడెంట్. అమెరికా ప్రెసిడెంట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మై ఫేవరెట్ అని అనడం ఏంటి ఆశ్చర్యం ఉంటుంది? ట్రంప్కు ఫేవరెట్ ఉంటారా? ఎవడికి అసీం మనీర్ ఇలాంటి వాడు ఫేవరెట్ అంటే ట్రంప్ యొక్క సైకాలజీ ఏంటి? ఏమన్నాడు ఫ్లోరిడాలో, అమెరికా గడ్డపై నుంచి ఏమన్నాడు, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము కనుక పడిపోయే పరిస్థితి వస్తే సగం ప్రపంచాన్ని కూడా పడేస్తామన్నాడు. ఒకవైపు ఏమో ఇండియా పాకిస్తాన్ల మధ్య అణుయుద్ధాన్ని ఆపాను, న్యూక్లియర్ వార్ ఆపాను, మిలియన్స్ చచ్చిపోయేది ఆపాను అంటాడు. మరొక వైపు ఓపెన్గా ప్రపంచానికి నేను అణుయుద్ధం చేస్తానని బెదిరించిన వ్యక్తి మొన్న మై ఫేవరెట్ అంటాడు. ఇంతగాని అర్థం ఉందా? ఇప్పుడు కాశ్మీర్ మా జీవనాడి అని చెప్పి రెచ్చగొట్టి పహల్గాంలో తీవ్రవాద దాడులకు కారణమైన దుర్మార్గుడు అలాంటి వ్యక్తి మై ఫేవరెట్ అంటే ఇండియా ఆలోచించాలి. మనం కూడా ఐ లవ్ ట్రంప్ అంటున్నాం, ట్రంప్ ఏమో ఐ లవ్ అసీం మునీర్ అంటున్నాడు. సో మనం అప్కి బార్ ట్రంప్ సర్కార్, హౌడీ మోడీ, డొనాల్డ్ ట్రంప్ ప్రచారం ఇదంతా చేసినాము. ఇప్పటికి కూడా ట్రంప్ను పోడుతూనే ఉన్నాము. ట్రంప్ ఏమో మనం ఐ లవ్ ట్రంప్ అంటే మన ప్రభుత్వం, ట్రంప్ ఏమో ఐ లవ్ పాకిస్తాన్ అంటాడు, ఐ లవ్ అసీం మునీర్ అంటున్నాడు. దాంతోపాటు అఫ్కోర్స్ మోడీ కూడా గ్రేట్ ఫ్రెండ్ అంటున్నాడు. మోడీని అసీం మునీర్ని కలిపి మెచ్చుకుంటున్నాడు. అది మోడీకి ఇన్సల్ట్ కాదా? మన ప్రైమ్ మినిస్టర్ G7 అవుట్ రీచ్ మీటింగ్లో కెనడాలో ఉంటే ఫోన్ చేసి అమెరికాకి రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? వైట్ హౌస్లో అసీం మునీర్ని పెట్టుకొని మోడీ రమ్మన్నాడు, ఇద్దరు కల్పిస్తాను. అలాంటి దుర్మార్గం చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్కు ఫేవరెట్ ఉంటే ఇక అర్థం చేసుకోవచ్చు కదా, నీ ఇష్టాలను బట్టి నీ స్వభావాన్ని గుర్తించవచ్చు కదా. యూ టెల్ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు. నీ స్నేహితుల పేర్లు చెప్పండి, నీ ఇష్టాలు చెప్తే ఆటోమేటిక్గా నీ క్యారెక్టర్ కూడా చెప్పచ్చు కదా. రైట్ సార్. ఇక ఫైనల్గా ఈ గాజా శాంతి ఒప్పందం సందర్భంగా